యెస్. సో సార్ 2 డేస్‌లోనే ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ పర్ఫెక్ట్‌గా నేర్చుకోవడం సాధ్యమా? ఎస్. 2 డేస్‌లో నేర్చుకోవటం, ఇఫ్ యూ డూ రైట్ థింగ్స్ ఇట్ హ్యాపెన్స్. మన దగ్గర నేర్చుకోలేకపోవడానికి కారణం ఏంటంటే, మన విద్యా విధానంలో మనలాంటి కంట్రీస్‌లో వీఆర్ నాట్ డూయింగ్ రైట్ థింగ్స్, దేర్‌ఫోర్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. అంటే చదివి నేర్చుకోవాల్సిన మెటీరియల్ కానీ చేసే పద్ధతులు కూడా సరిగ్గా లేకపోవడం మూలంగా నేర్చుకోలేకపోతున్నారు. రైట్ థింగ్స్ రైట్ పద్ధతిలో ప్రాక్టీస్ చేస్తే ఇట్ హ్యాపెన్స్ అండ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ లాస్ట్ మెనీ ఇయర్స్. జనరల్‌గా ఒక క్వెషన్ ఇస్తాను. బయట చూసుకుంటే చాలా ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అని నెంబర్ ఆఫ్ గల్లీకి ఒకటి ఉంటాయి చెప్పుకుంటే. సో ఈ తరుణంలో ఫ్లూయెన్సీ అన్నది ఎంతవరకు సాధ్యం? అంటే ఇంగ్లీష్ స్పీకింగ్ అన్నది కొన్ని ఇయర్స్ టైం పడుతుంది. కొంతమందికి అయితే యాస వస్తుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అని ఉంటాయి. సో మీ ఇన్‌స్టిట్యూట్‌లో స్పెషాలిటీ ఏంటి? మన లాంటి దేశాల్లో ఎలాంటి భావన ఉందంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది, ఎందుకంటే అది మొదటి నుంచి అలాంటి రిటర్న్ ఇంగ్లీష్గా స్ప్రెడ్ అయింది కనుక మన లాంటి దేశాల్లో రాత భాషగా మన విద్యార్థులలో కూడా మన చదవంతా కూడా మన విద్యాభ్యాసం అంతా కూడా రాయటం చదవడం చుట్టే తిరిగింది. ఈ విధానం మూలంగా ఇంగ్లీష్ అంటే కేవలం పుస్తకాల ద్వారా నేర్చుకోవాలా, ఇంగ్లీష్ అంటే విడి పదాలు నేర్చుకోవాలా, గ్రామర్ ద్వారా నేర్చుకోవాలనే భావన ఏర్పడింది. వాస్తవానికి ఈ పద్ధతుల్లో ఏ భాష కూడా నేర్చుకోలేరు. ఇంగ్లీషే కాదు, తెలుగు, హిందీ, ఉర్దూ, తమిళ్ ఏ భాష కూడా ఈ పద్ధతిలో నేర్చుకోలేరు. అందుకే మన దగ్గర నేర్చుకోలేకపోతున్నారు. మరి చాలా ఇన్స్టిట్యూట్స్లో ఇదే పద్ధతిలో ఇంగ్లీష్ నేర్పించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఏ పద్ధతిలో? విడి పదాల ద్వారా, గ్రామర్ ద్వారా, పుస్తకాల ద్వారా. ఈ పద్ధతిలో ఏ భాష కూడా రాదు, అందుకే నేర్చుకోలేకపోతున్నారు. బట్ మా ఇన్స్టిట్యూట్లో, నా కోచింగ్లో నేను ఇంగ్లీష్లో ఒక యాక్టివిటీ లాగా ట్రైన్ చేస్తాను. అంటే ప్రాక్టికల్గా, అంటే ఒక స్విమ్మింగ్ నేర్చుకున్నట్టుగా, ఒక సైక్లింగ్ నేర్చుకున్నట్టుగా, ఒక గిటార్, ఫ్లూట్ నేర్చుకున్నట్టుగా చేస్తూ నేర్చుకోవడం, వీటిలో మాట్లాడుతూ నేర్చుకోవడం. దానికి సంబంధించిన ఫంక్షనల్ టూల్స్ ఇస్తాను. అంటే దానికి మాట్లాడడానికి సపోర్ట్ చేసే ఫంక్షనల్ టూల్స్ ఇవ్వడంతో పాటు మాట్లాడడంలో ఎంగేజ్ చేయటం. ఈ రకంగా 2 డేస్లోనే ఎంపవర్ అయిపోతారు ఇంగ్లీష్ స్పీకింగ్లో. ఓకే. అంటే ఈ 2 డేస్లో ఎలాంటి సెగ్మెంట్స్ ఉంటాయి? ఎస్ ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. వాస్తవానికి భాష నేర్చుకోవాలంటే మెటీరియల్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మెటీరియల్ అంటే ఏ రకమైన మెటీరియల్ మనం చదువుతున్నాం, ఏ రకమైన మెటీరియల్ ద్వారా మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం, అది ఇంపార్టెంట్. మన విద్యా విధానంలో స్కూల్ నుంచి కాలేజ్ స్థాయి వరకు కూడా మన దగ్గర ఉన్న పుస్తకాలు ఆ రకంగా లేవు. అంటే ఈ భాషను మాట్లాడడానికి నేర్చుకున్నట్టుగా లేవు. అంటే మెటీరియల్ ఈజ్ నాట్ ఇన్ ది రైట్ షేప్ అండ్ రైట్ ఫామ్, అదొకటి. అందుకే కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది, కానీ నేర్చుకోవడానికి సపోర్ట్ చేయట్లేదు ఆ మెటీరియల్. రెండవది ఏంటంటే మెథడ్. బేసిక్గా మన అవగాహన ఏంటంటే ఇంగ్లీష్ భాషని కేవలం మైండ్ ద్వారా నేర్చుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. అంటే మైండ్లో వొకాబులరీ, గ్రామర్ లోడ్ చేస్తే ఆటోమేటిక్గా మాట్లాడడం వస్తుందనే భావన ఉంది. వాస్తవానికి ఇంగ్లీష్ మాట్లాడడం ఒక ఫిజికల్ యాక్టివిటీ. ఏ ఫిజికల్ యాక్టివిటీ కూడా మైండ్ ద్వారా నేర్చుకోవడం సాధ్యం కాదు. అది మైండ్ అండ్ కన్సర్న్డ్ లిమ్స్. అంటే కన్సర్న్ లిమ్స్ అంటే బాడీలో సంబంధించిన లిమ్స్. ఇప్పుడు మాట్లాడడం వచ్చేవరకు కన్సర్న్ లిమ్స్ అంటే స్పీచ్ ఆర్గాన్స్, టంగ్, మౌత్, జాస్, వీటన్నిటిని ఇన్వాల్వ్ చేసి ప్రాక్టీస్లో పెడితే కానీ మాట్లాడడం అనేది వస్తుంది. అండ్ కొంతమంది స్టూడెంట్స్కి ఎన్ని ఇయర్స్గా నేర్చుకున్నా కూడా అసలుకి రాదు ఇంగ్లీష్ చదవడం కానీ పలకడం కానీ. సో వాళ్ళకి ఇది ఎంత బాగా యూజ్ అవుతుంది? ఇది డెఫినెట్గా ఎవరైనా 2 రోజుల్లో నేర్చుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనం నేర్చుకునే విధానాన్ని మార్చుకుంటున్నాం. వాళ్ళు ఇప్పుడు జరుగుతున్న ప్రయత్నం ఇంకో 10 ఏళ్ళు జరిగినా కూడా రాదు. పుస్తకాల ద్వారా, గ్రామర్ ద్వారా, వొకాబులరీ ద్వారా ఈ ప్రయత్నంలో భాష నేర్చుకుంటే ఎప్పటికీ రాదు. దీన్ని మనం ఇక్కడ బేసిక్గా ఒక యాక్టివిటీ లాగా సరైన టూల్స్ నేర్చుకొని, అంటే ఇక్కడ మెటీరియల్ని మారుస్తున్నాం. ఇక్కడ విడి పదాలు కాకుండా, ప్రపంచంలో ఎవరైనా భాషల్ని విడి పదాలతో కాకుండా కూడా మాటలతో నేర్చుకుంటారు. మనం మదర్ టంగ్ కానీ, నేను ఉర్దూ కానీ, ఇప్పుడు సుమా ఉంది, యాంకర్ సుమా, ఆమె తెలుగు గర్ల్ కాదు, ఆమె మలయాళీ. ఆమె తెలుగు నేర్చుకున్నది. తెలుగు పుస్తకాల ద్వారా, విడి పదాల ద్వారా, గ్రామర్ ద్వారా నేర్చుకోలేదు, మాటల ద్వారా మాట్లాడుతూ నేర్చుకుంది. అంటే ఆ తెలుగు స్పీకింగ్ ఎన్వైరన్మెంట్ ద్వారా మాటలు నేర్చుకుని మాట్లాడుతూ నేర్చుకుంది. ఇక్కడ కూడా ఇంగ్లీష్ ఆ రకంగా నేర్చుకోవడానికి కావాల్సిన సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఈ 2 డేస్ ప్రోగ్రాంలో. ప్లస్ మాట్లాడించడం ఒక అలవాటుగా చేయడానికి
సరైన డైరెక్షన్లో వాళ్ళని ప్రాక్టీస్లో పెట్టడం జరుగుతుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.